ఇప్పటి వరకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గ్రహణాలని క్యాల్కులేట్ చేసింది మొట్టమొదటిసారి బాబిలోనియన్లు. ఓకే, మనం కాదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. గ్రహణాలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్నది ఒక ప్రకృతిలో ఒక లయ ఉంటుంది. ఈ లయని మనం ట్రాక్ చేయగలము. ట్రాక్ చేసినప్పుడు ప్యాటర్న్ మనకి తెలిసిపోతుంది. ఇన్ని వేల రోజులకి ఈ మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అన్నది రిపీట్ అవుతుంది. ఇది జరుగుతుంది అని మనిషి కనుక్కున్నాడు తప్ప ఇలా జరగడాన్ని ఇలా జరగాలి అని చెప్పని మనిషి అయితే చేయలేదు కదా. ఇప్పుడు వేసవి కాలంలో చెట్లు కానీ, శీతాకాలంలో ఉండే వెదర్ కానీ, వర్షాకాలంలో ఉండే వెదర్ కానీ మనిషి క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు కూడా మీరు ఒప్పుకోరా భగవంతుడు ఉన్నాడని? మీరు అన్నదానికి మీరు అడిగిన క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు. నిజానికి మనిషి క్రియేట్ చేయలేదు ఈ ప్రపంచాన్ని, మనిషి క్రియేట్ చేయలేదు. ఇది టీవీ డిబేట్ అనుకుందామండి. ఏంటండి మరి అన్నదానికి అర్థం చెప్పండి నాకు. అసలు ఈ అబ్జర్వేషన్కి దేవుడు ఉన్నాడని మీరు అంటున్నారు, ఎట్లా అంటున్నారు చెప్పండి. ఇప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని మనిషి కాదు కదా క్రియేట్ చేసింది, మనిషిని క్రియేట్ చేసింది ఎవరు అలా అనుకుంటే? మీరు క్రియేషన్ అన్నప్పుడు క్రియేటర్ని ఎత్తుక్కుంటారు. సరే, క్రియేటర్ ఎవరు? అసలు మనిషి ఇవాల్వ్ అయ్యాడు కదా, క్రియేట్ కాలేదు కదా. అంటే మీ పదాలకి మీరు బానిసలు అయిపోయి ఆ భావాలకి మీరు దాసోహం అన్నాక క్లియర్ థింకింగ్ అన్నదా టీవీ డిబేట్ ఆపేద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చెప్పండి. అంటే ఏంటంటే సృష్టి అని అన్నాక సృష్టికర్తని ఎత్తుక్కుంటారు. తల్లిదండ్రులు అన్నాక తల్లి తండ్రిని ఎత్తుక్కుంటారు. అంటే మీ భాషలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని వాడుకుని మీరు ఆ పదం యొక్క కాన్సిక్వెన్సెస్ని వెతుక్కుంటున్నారు. ఓకే, కానీ సృష్టి ఆవిర్భవించింది కదా, పుట్టలేదు కదా. సృష్టి అన్న పదం తప్పు కదా. సో ఐ విల్ నౌ హెల్ప్ యూ రివైజ్ దిస్ స్టేట్మెంట్. ఈ విశ్వం యొక్క ఆవిర్భావం అనాలి, విశ్వం యొక్క సృష్టి అనకూడదు. ఎప్పుడైతే సృష్టి అంటారో మీరు సృష్టికర్తను వెతుక్కుంటారు. సో ఈ భగవంతుడు అన్న ఐడియాకి దీనికి సంబంధం లేదు. వానాకాలంలో వాన పడుతుంది అని చెప్పడానికి తెలివక్కర్లేదండి. అక్కడి నుండి తీసుకొచ్చి ఇదంతా కూడా భగవంతుడి లింక్ అయిందన్న దాంట్లో పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉందండి. ఒకసారి ఆలోచించుకోండి. రైట్. బట్ మనం ఈ అబ్జర్వేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఏదైతే ఉందో, ఎంతో కాలం, కొన్ని వేల సంవత్సరాల పాటు మానవాళి తన మనుగడ కోసం, సర్వైవల్ కోసం ఈ అబ్జర్వేషన్ చేయటం, చేసిన అబ్జర్వేషన్ నాలెడ్జ్ని వేరే వారికి పాస్ చేయటం, ఇట్స్ ఎ గ్రాండ్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు లాస్కో గుహలు ఉన్నాయి, నేను ఇందాక చెప్పిన ఫ్రాన్స్ గుహలు. ఆ గుహల్లో ప్రతి సంవత్సరము జూన్ 1 తేదీన ఈ సూర్యకిరణాలన్నీ పోయి ఒక స్పాట్లో పడతాయి అని వాళ్ళు గమనించారండి. గమనించి అక్కడ ఒక రాయి పెట్టారండి. రాయి పెట్టినందుకు అక్కడ కిరణాలు వెళ్ళలా, కిరణాలు వెళ్తున్న చోట మీరు రాయి పెట్టారు. తేడా లేదు, చాలా తేడా. ఇది అబ్జర్వేషన్. అలా చేయటం, ఈ విషయాన్ని వేరే వారికి వాళ్ళు నాలెడ్జ్గా ఇవ్వటం 25,000 సంవత్సరాల క్రితం. అలాగే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. మనం కార్బన్ డేటింగ్తో వీ కెన్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్ అబౌట్ వెన్ సంథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, కొన్ని పెయింటింగ్స్ 25,000 సంవత్సరాల క్రితం ఆరంభించిన పెయింటింగ్స్ మధ్యలో ఆపివేస్తే 4-5 వేల సంవత్సరాల తర్వాత ఆ పెయింటింగ్ మీద కంటిన్యూ చేశారు. వాట్ డస్ ఇట్ టెల్ యూ? ఇట్ టెల్స్ యూ అబౌట్ ఎ కంటిన్యూస్ సివిలైజేషన్, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ సివిలైజేషన్, ఓవర్ 10,000 years. ఆపివేసిన ఒక పెయింటింగ్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మహాభారతాన్ని ట్రాన్స్లేషనే 3 పోయట్స్ చేశారు. వాళ్ళు ఓవర్ 300 years 200 years చేశారు. ఎంత గొప్ప అని మనం అబ్బురపడుతున్నప్పుడు 10,000 సంవత్సరాల పాటు ఒకే పెయింటింగ్ని దిద్దుతూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అని అంటే దాని సిగ్నిఫికెన్స్ ఆలోచించండి. భాష కూడా లేదు బహుశా, ఇంకొక రకమైన ఎక్విప్మెంట్ లేదు, ఇంకొక రకమైన అచీవ్మెంట్ లేదు. సివిలైజేషన్ ఈజ్ లాంగ్ అండ్ ఇట్ కెన్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ అన్నది మనకు ఒక లెసన్. 25,000 సంవత్సరాల క్రితం సూర్యుడి కాంతి ఇక్కడికి వస్తుంది అని చూసుకుని బొమ్మలు గీశారు అని అంటే అప్పటి నుండి బాబిలోనియన్లో ఒక 6-7 వేల సంవత్సరాల క్రితం
చేసిన అబ్జర్వేషన్స్కి ఆ నాలెడ్జ్ అక్యుములేటెడ్ అబ్జర్వేషన్స్ నుంచి వాళ్ళు గ్రహణాల ప్రెడిక్షన్స్కి వచ్చారు. ఓకే, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి ఏమిటి అని. 20,000 సంవత్సరాల పాటు మీరు యాజ్ ఎ సివిలైజేషన్, కంటిన్యూస్ సివిలైజేషన్, పెయింటింగ్ గురించి చెప్పింది అందుకే, అర్థమైంది సార్ నాకు. యూ అక్యుములేట్ నాలెడ్జ్, దెన్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఎ ప్యాటర్న్. ఈ తేదీన, ఈ రోజున, ఈ టైంకి మనం అంటున్న సూర్యోదయం జరుగుతుంది, మనం అంటున్న సూర్యాస్తమం జరుగుతుంది అని మనం చెప్పగలుగుతున్నాం. ఇట్ ఈస్ ది అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యుమానిటీ. అది బాబిలోనియన్లు దే కుడ్ పుట్ టుగెదర్ ఇన్ ఎ టాబ్యులర్ కాలమ్. టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? క్యాలెండర్ ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే టాబ్యులర్ కాలమ్ అంటే ఏంటండి? రైల్వే టైం టేబుల్ లాంటిది. ఓకే, రైల్వే టైం టేబుల్ చేతిలో పెట్టుకుంటే మీరు రేపొద్దున్న డీరైల్మెంట్ జరగకపోతే ఢిల్లీకి వెళ్ళే ఏపీ ఎక్స్ప్రెస్సో లేకపోతే ఇంకొక్కడికో వెళ్ళే రాజధానియో ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి బయలుదేరుతుంది, ఎన్నింటికి వస్తుంది చెప్పగలరు కదండి. రైల్వే టైం టేబుల్ నా చేతిలో ఉంది కాబట్టి నీ పెళ్ళి ఎప్పుడు చెప్తాను అంటే కుదరదు. అట్లాగే నీ ఆరోగ్యం బాగాలేదా, మీరు ఖండించింది అక్కడ, ఎగ్జాక్ట్, నీ ఆరోగ్యం బాగాలేదా రైల్వే టైం టేబుల్ చూసి చెప్తా ఆగు నీ ఆరోగ్యం ఎప్పుడు బాగా అవుతుందంటే అర్థం ఉందండి? నో.